ఈ నెల 23న యాదగిరిగుట్టలో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. యాదాద్రి టెంపుల్ ఏరియాలో ఏర్పాటైన వేద పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం. అనంతరం తెలంగాణ కేబినెట్ సమావేశం అక్కడే జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ, పరిపాలనా పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. పలు ప్రభుత్వ పథకాల అమలు తీరు, పురోగతి, వివిధ శాఖలకు సంబంధించిన కీలక ఎజెండా అంశాలపై చర్చించి వాటిని ఆమోదించే అవకాశం ఉంది. యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వేద పాఠశాల ప్రారంభోత్సవం చేసిన అనంతరం అక్కడే ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి చారి. సునీల్, ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశాన్ని రెండోసారి అంటే సచివాలయం కాకుండా బయట నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. అయితే యాదగిరిగుట్టలో ఈ నెల 23వ తేదీన వేద పాఠశాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మేడారం జాతర సమయంలో కూడా మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జనవరి 18న తొలి కేబినెట్ సమావేశాన్ని సచివాలయం బయట నిర్వహించిన కేబినెట్ సమావేశం జరిగింది. ఆ తర్వాత రెండవ సమావేశాన్ని ఇప్పుడు ప్రస్తుతం యాదగిరిగుట్టలో ఈ నెల 23వ తేదీన నిర్వహించబోతున్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశానికి ముందుగా అక్కడ వేద పాఠశాల శంకుస్థాపన జరుగుతుంది. ఇతర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఈ కేబినెట్ సమావేశాల్లో ఆ తర్వాత జరిగే కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తారు. ఈ కేబినెట్ సమావేశంలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం పైన చర్చించే అవకాశం ఉంది. ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో పాటు విద్యార్థులకు విజయ డైరీ ద్వారా పాలు అందించాలనే అంశం పైన చర్చిస్తున్నారు. థ్యాంక్ యూ.